మనుషులైతే అభయఘటనకు వాయిత వహిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న క్యాంపెయిన్ ఇది 35వ రోజు. 35 రోజులుగా మాట్లాడుతున్నాం. ఇక్కడ వారి నుంచి స్పందన లేదు. అప్పుడప్పుడు వారు కన్నీళ్లు కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు అర్థం కావడం లేదు. మేము మహిళలమి, మేము పదవిలోకి వచ్చాము. ఇక జాతి మహిళలందరికీ దేశంలో వచ్చేసినట్టే స్వాతంత్రం, వచ్చేసినట్టే భద్రత, అందినట్టే రక్షణ అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయి గతంలో. అవి ఏమీ ఆచరణలో కనిపించట్లేదు. మేము చేస్తున్న డిమాండ్ కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇది ద్రౌపది ముర్ము గారి, మమతా బెనర్జీ గారి వ్యవహార శైలి. వీరు ఒకరు రాష్ట్రపతి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవిక స్థితి. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను. అభయ దేశం ఒక అవసరం. అభయ కలకాల వర్దిల్లు కాక.